హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చిన్న ఉసిరికాయని మన డైట్లో ఏ రకంగా తీసుకోవచ్చో మీకు చేసి చూపించబోతున్నానండి. అంటే చిన్న ఉసిరికాయని డైట్లో చేర్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఈ చిన్న ఉసిరికాయలని ఏ రకంగా నానబెట్టుకుని తినాలి, ఈ చిన్న ఉసిరికాయలని ఫ్రై చేయకుండా స్టీమ్ చేయకుండా ఎలా ఉసిరికాయ ఆవకాయ చేసుకోవాలి, అలా డైలీ చేసుకునే ఇడ్లీ దోశ పచ్చళ్ళు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నానండి. అంతేకాకుండా అసలు ఉసిరికాయని ఎవరు తినాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎవరెవరు తినకూడదు, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దారనుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఈ ఉసిరికాయ పచ్చడి కలుపుతుంటే మీకు నోరు ఊరిపోతుందని నాకు అర్థమవుతుంది. సో ఈ చిన్న ఉసిరికాయకి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు నచ్చుతాయి కనుక ఈ వీడియోని ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న ఉసిరికాయని మనం ఎక్కువగా చిన్నప్పుడు చక్కగా భలే తినేసేవాళ్ళం. అంత పులుపుని అప్పుడు ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు తింటారు. కానీ ఎప్పుడైతే 30 లేదా 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఇంకా అంత పులుపునైతే వాళ్ళ టీత్ అసలు సపోర్ట్ చేయవండి. అలాంటి వాళ్ళు ఉసిరికాయని ఈ రకంగా నానబెట్టుకుని తినడం కానీ, ఆవకాయ లేదా డైలీ చేసుకుని పచ్చళ్ళలో ఏ రకంగా తీసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. అంటే ఉసిరికాయలో, చిన్న ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా ఉసిరికాయ ఆవకాయ చేసుకుని ఒక్క ముద్ద తీసుకుంటే చాలండి, అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో దానికోసం అయితే ఫస్ట్ నేను ఉసిరికాయని ఏ రకంగా నానబెట్టుకుని తీసుకోవాలో చూపించబోతున్నాను. మేము ఎక్కువగా రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిన్న ఉసిరికాయలు ఎక్కువ మొత్తంలో దొరికినప్పుడు ఈ రకంగా కొన్ని ఉసిరికాయలని మనం వాటర్లో నానబెట్టేసుకుందాం. దానికోసం ఉసిరికాయలని ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న వాటికి ఒక 3 సైడ్స్ లేదా 4 సైడ్స్ ఈ రకంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఉసిరికాయని మనం డైలీ ఈ సైజు ఉసిరికాయలు 2 తీసుకోవడం వలన మన బ్లడ్ ప్యూరిఫై అవుద్దండి. చాలామందికి బ్లడ్లో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా డైలీ 2 ఉసిరికాయలు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అంతేకాకుండా ఫస్ట్ అయితే దీని ప్రిపరేషన్ చూసేద్దాం. ఈ ఘాట్లు పెట్టుకుని ఒక జార్లోకి తీసుకున్న ఉసిరికాయల్లోకి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ చిన్న ఉసిరికాయలని మనం డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల మెయిన్గా మనకి చాలా మందికి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, సరిపడినంత సాల్ట్, కారం, వాటర్ వేసుకుని ఈ రకంగా ఉసిరికాయలు ఇంతలా మునిగేలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 1.5 డే ఉంటే మొత్తం ఇందులో వేసినటువంటి సాల్ట్, కారం, పసుపు అవన్నీ కూడా ఉసిరికాయలు బాగా పీల్చుకుని టేస్ట్గా తయారైపోతాయండి. కాకపోతే హై యాసిడిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, యాసిడిటీ కంప్లైంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ భోజనానికి ముందు 1-2 కాయలు తీసుకుంటే వాళ్ళకి యాసిడిటీ కంప్లైంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, గ్యాస్ట్రిక్ కానీ యాసిడిటీ కంప్లైంట్ కానీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం చేసుకోపోయేది నెక్స్ట్ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి. ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందండి ప్రొసీజర్, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఉసిరికాయని ఎప్పుడైతే మనం బాగా వేడి చేస్తామో, బాగా కూలింగ్ చేస్తామో అప్పుడు ఉసిరికాయల్లో ఉన్నటువంటి మెయిన్ వైటమిన్ సి ప్రాపర్టీస్ మనం లాస్ అవుతాము. అందుకని ఉసిరికాయని వేడి చేయకుండా, నూనెలో వేయించకుండా ఈ రకంగా డైరెక్ట్ తీసుకుంటాం. ఈ పచ్చడికి చేసుకుని ఉసిరికాయలు తడి లేకుండా తుడుచుకోవాలండి. బాగా నేను చూపించిన పద్ధతిలో బాగా తుడుచుకుని ఒక 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకుని ఒక మందపాటి గిన్నె తీసుకుని, అంటే కలపడానికి వీలుగా ఉంటుందని నేను వెడల్పుగా మందపాటి గిన్నె అని చెప్పాను. ఈ రకంగా 1 కప్పు ఉసిరికాయలు తీసుకుంటున్నాం. ఇవి అస్సలు తడి మాత్రం ఉండకూడదని, తడి ఉంటే పచ్చడి వెంటనే పాడవుద్ది. తడి లేకుండా బాగా తుడిచేసుకుని ఈ రకంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉసిరికాయల్లోకి నేను 1/2 కప్పు అన్నీ కలిపి మిక్చర్ తీసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను. పసుపు, ఆవు పిండి, పసుపు కాదండి కారం, ఆవు పిండి, నెక్స్ట్ సాల్ట్ కూడా ఇది కొంచెం తక్కువ మొత్తంలో తీసుకున్నాము. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. కానీ ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక 1/2 కప్ అవుతుందండి. ఈ రకంగా వేసుకుని పచ్చడి కలిపేసుకుంటే సరిపోతుంది ఈ ఉసిరికాయ ఆవకాయ. ఇందులో ఉసిరికాయని మనం వేయించట్లేదు కాబట్టి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా బాగా ఉంటాయండి. దానివలన మన ఇమ్యూన్ పవర్ చాలా బాగా గ్రో అవుతుందండి. చాలామందికి ఈ సీజన్లో ఎక్కువగా ఇమ్యూన్ పవర్ బాగుంటేనే వాళ్ళు
సీజనల్గా వచ్చేటటువంటి అన్నీ తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఈ రకంగా మనం పచ్చడి చేసుకుని ఉసిరికాయతోని ఒక కప్పు అయితే ఆయిల్ వేసి సరిపోతుందండి. ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు ఆయిల్ సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత వేసుకోండి. ఈ ఉసిరికాయని డైలీ ఇలా ఉసిరికాయ పచ్చడిని ఈ సైజ్ ఆఫ్ ఉసిరికాయలు 1-2 ఉసిరికాయలు తీసుకోవాలండి డైలీ పచ్చడిలోని. తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. చాలామందికి ఇప్పుడు ఉన్న స్ట్రెస్ వలన కానీ ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ ఆకలి కంప్లీట్గా తగ్గిపోతుంది. వాళ్ళు ఈ రకంగా చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని డైలీ తీసుకుంటే వాళ్ళకి ఆకలి అనేది చక్కగా బాగుంటుంది. ఇది వరకు మీద బెటర్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ కోసం మెంతుల్ని తీసుకుని మెంతుల్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నామండి. లేదు మెంతుల్ని డైరెక్ట్గా అలా వేసేసుకున్నా బాగుంటుంది. వెల్లుల్లిపై పొట్టు తీసుకుని వేసుకున్నాం. ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి. ఇది వేసుకోవడం వలన మనకి చిన్న ఉసిరికాయ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందని ఇవి యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఈ పచ్చడిని డైలీ తీసుకోవడం వలన ఇలా 2 ఉసిరికాయలు ఎందుకంటే మనం ఈ పచ్చడిని ఇలా కలుపుతున్నప్పుడు ఒక 4-5-6 డేస్కి కంప్లీట్గా ఈ ఉసిరిగాయలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఈ పచ్చడిలోకి దిగుతూ ఉంటాయి. కొన్ని ఈ ఉసిరికాయలో ఉంటాయి. మనం ఫ్రై చేయలేదు కదా, అందుకని ఈ ఉసిరికాయ అనేది ఇప్పుడు హెల్తీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఎక్సెస్గా ఆయిల్ వేయాలండి. ఉసిరికాయలన్నీ కంప్లీట్గా మునిగిపోయే వరకు ఆయిల్ వేయాలి. ఇంత ఆయిల్ వేసేస్తున్నాం ఏంటని అనుకోకర్లేదండి. ఆయిల్ని కూడా మనం ఏదన్నా కర్రీ అంతా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఈ పైన తేలి ఆయిల్ కలుపుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. కానీ ఆయిల్ మాత్రం ఎక్కువగా ఉండకపోతే దీని మీద వైట్ కలర్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అందుకని కంప్లీట్గా ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయలన్నీ మునిగేలాగా మాత్రం ఆయిల్ మాత్రం వేసుకోండి. ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఉసిరికాయలని నైట్ అస్సలు తీసుకోవద్దండి. ఈ ఉసిరికాయలని నైట్ తీసుకోవడం వల్ల వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయుర్వేదం డాక్టర్స్ చెప్తున్నారు. సో నైట్ అస్సలు ఉసిరికాయ జోలికి మాత్రం వెళ్ళకండి. నైట్ అంటే ఆఫ్టర్ 6 తర్వాత. సో ఇలా చేసుకున్నటువంటి ఈ ఉసిరికాయ పచ్చడిని కంప్లీట్గా మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్కసారి కలుపుకోవాలి. నూనె మాత్రం చూసారు కదా, ఎక్కువ నూనె ఉంచుకోవాలండి దీనికి. ఈ ఆయిల్ కూడా ఏం వేస్ట్ చేయమండి. మనం ఏదో కర్రీస్లో కానీ రైస్లో కలుపుకునేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే వైట్ కలర్ ఎందుకు ఫామ్ అయిపోతుందంటే అండి, ఉసిరికాయని మనం వేయించలేదు కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది ఒక లేయరు. అలా వచ్చినప్పుడు మీకు ఆయిల్ సరిపోలేదని అర్థం. మీరు జస్ట్ ఆ వైట్ కలర్ లేయర్ తీసేసి మీరు నార్మల్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి ఈ ఉసిరికాయలు ఎంత హెల్దీవో. ఈ ఉసిరికాయని డైలీ ఒక 2 ఉసిరికాయలు తీసుకోవడం వలన మన లేడీస్కి ఎక్కువగా హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెయిర్ గ్రో ఎందుకు హెయిర్ ఫాల్ అనేది అవుతుందో తెలియదు. అలాంటప్పుడు మన డైట్లో 2 ఉసిరికాయలు ఈ సైజ్ ఆఫ్ ఉసిరికాయలు 2 తీసుకోవడం వల్ల క్రమంగా హెయిర్ ఫాల్ కంప్లైంట్ అయితే తగ్గుతుంది. పైగా దీని యొక్క మెయిన్ గుణం ఏంటంటే అండి, ఇది స్కిన్ రిపేర్ చేస్తున్న స్కిన్ సెల్స్ని, మన కణాలన్నీ కూడా రోజు కూడా డెడ్ సెల్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేసి మంచి కణాలను తయారు చేయడంలో ఈ ఉసిరికాయ పాత్ర చాలా ఉంటుందండి. అందుకని డైలీ 1-2 ఉసిరికాయలైనా తీసుకోవాలి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళైతే మీకు తినాలి అనిపిస్తే ఒక్కటి తీసుకోండి అంతే ఈ సైజులో. మీరు ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ తినకపోవడమే మంచిదండి. ఉసిరికాయ పచ్చడి వాళ్ళ హెల్త్కి అంత మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. కొంచెం వంటిపైన కొంచెం పడిపోవడం వలన కానీ యాక్సిడెంట్స్ వలన కానీ ఎవరికైనా సరే కొంచెం ఒంటి మీద దెబ్బలు గాయాలు అవి బ్లడ్ అది కారుతా ఉంటే వాళ్ళైతే ఈ ఉసిరికాయని తీసుకోవద్దండి. బ్లడ్ ఎవరైతే కారుతుందో వాళ్ళు ఈ ఉసిరికాయ పచ్చడిని 3rd డే లేదా 4th డే ఈ రకంగా ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టడం వలన వైటమిన్ సితో పాటు వైటమిన్ డి కూడా ఈ పచ్చడిలోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదండి ఈ ఉసిరికాయ పచ్చడిని. ఇలా ఎండలో ఒక పూట పెట్టి 1/2 అవర్కి ఒక్కసారి కలుపుతూ ఉండటం వలన వైటమిన్ డి ప్రాపర్టీస్ అన్నీ పచ్చడికి వెళ్తే పైగా పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పచ్చడి పాడవద్దని ఎందుకు అన్నిసార్లు అంటున్నానంటే దీన్ని ఫ్రై చేయలేదు కదండి, అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పచ్చడిని. ఇలా ఎండలో పెట్టినప్పుడు వాటర్ తడి కూడా ఈ పచ్చడిలో పడకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఎక్కువగా మన స్కిన్ యవ్వనంగా కాంతివంతంగా ఉండాలంటే తప్పకుండా ఈ పచ్చడిని డైలీ అయితే ఒక 2 ఉసిరికాయలని మీరు తీసుకోవాలండి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అయితే వాళ్ళ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ రోజుకి తగ్గుతాయండి ఈ పచ్చడిని డైలీ తీసుకోవడం వలన. అంటే రోజుకి మాత్రం ఒక 2 ఉసిరికాయలు ఈ సైజులో ఉన్నవి తీసుకోవాలి. కొంచెం మంది టేస్ట్ బాగుంది కదా, నెయ్యితో మాత్రం సర్వ్ చేసుకోండి. నెయ్యితో సర్వ్ చేసుకోవడం వల్ల హీట్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఉసిరికాయలని డైట్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మీరు డైలీ తీసుకునే దానికన్నా కాస్త ఎక్కువ వాటర్ తీసుకోండి.
ఇవి టేస్ట్ బాగున్నాయి కదా అని ఒక 5, 6, 7 తినేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా తిన్నప్పుడు పర్వాలేదు. కానీ డైలీ తీసుకునే వాళ్ళు మాత్రం ఈ సైజులో 2 ఉసిరికాయలను తీసుకోండి. చక్కగా ఈ ఉసిరికాయలని మనం డైలీ ఇడ్లీ పచ్చళ్ళు చేసుకుంటాం. కొత్తిమీర, టమాటా అలా ఏదో ఒక దోస పచ్చడి చేసుకుంటున్నప్పుడు అందులో చింతపండుకి ఆల్టర్నేటివ్గా మస్ట్గా ఈ ఉసిరికాయలు కనుక మనం డైలీ తీసుకున్నామంటే తప్పకుండా మన హెల్త్ చాలా బాగుంటుందండి. సో ఇలా ఉసిరికాయ రోటి పచ్చడి కానీ, ఇడ్లీ పచ్చడి కానీ, ఉసిరికాయ ఆవకాయ పచ్చడి కానీ, లేదంటే నానబెట్టిన ఉసిరికాయల రూపంలో కానీ ఏదో రూపంలో మీ డైట్లో ఈ ఉసిరికాయలను చేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది